ఇవాళ మనం చదివే కదా ఎవరిది? శ్రీరాముంది. శ్రీరామ్ ఎవరు? త్రేతాయుగంలో విష్ణుమూర్తి అంశ. ఈయన ఎన్నో అంశ? 7th అవతార్ ఆఫ్ లార్డ్ విష్ణు. అంతేనా? ఇప్పుడు జరగబోయే మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం శ్రీరాముడి కాలంలోనే జరిగిందమ్మా. శ్రీరామునికి రావణాసురునికి ధర్మం అధర్మం, ధర్మం ఎటువైపు ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. కంపల్సరీగా మన ఇండియా గెలుస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు ధర్మం వైపు ఉంటాం. ఇప్పుడు మనం చెప్పుకునే రామకథలో రాముని వారికి ఎంతమంది తమ్ముళ్ళు? 3. ఎవరు? లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అవునా? మరి రాముని వారి భార్య ఎవరు? సీతమ్మ వారు. సీతమ్మ వారు ఎవరి అవతారం? గాడెస్ లక్ష్మి అవతారం. అంతేనా? శ్రీరాముడి తండ్రి ఎవరు? దశరథుడు. మరి తల్లి ఎవరు? కౌసల్య. అయితే శ్రీరాముడు చిన్నప్పుడు చాలా బుద్ధిమంతుడు. చిన్నప్పుడే కాదు, ఆయన ఎప్పుడూ బుద్ధిమంతుడే. ఆయన అంటే అయోధ్యలో అందరికీ ఇష్టం. ఆయన ఎక్కడ పుట్టాడు నాన్న? అయోధ్యలో. సో అందరికీ ఇష్టం. వాళ్ళ నాన్న దశరథుడికి అయితే శ్రీరాముడు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఒకసారి ఒక ఋషి వచ్చి శ్రీరాముడిని అడవికి పంపించండి, రాక్షసులు ఉన్నారు చంపడానికి అంటే, వద్దు శ్రీరాముడిని పంపించొద్దు, కావాలంటే నేనే వస్తానని చెప్పి బతిలాడిన ఋషి ఒప్పుకోకపోతే శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరు అడవికి వెళ్ళి ఆ రాక్షసుల్ని చంపేసేసి మధ్యలో అహల్యను శాప విమోచనం చేయించి అలా వెళ్తుంటే అక్కడ సీతమ్మ వారి పరిణయం జరుగుతుందన్నమాట. సో సీతమ్మ వారి స్వయంవరంలో ఏంటి అక్కడ? శివధనుస్సుని ఎక్కి వీళ్ళని విధించాలన్నమాట. అయితే ఎందుకు సీతమ్మ వారి శివధనుస్సుకి సంబంధించింది ఏంటి అంటే, సీతమ్మ వారు చిన్నగా ఉన్నప్పుడే శివధనుస్సుని చేత్తో ఇలా అనేస్తారనమాట, బండి అడ్డుగా ఉందని. అంటే శివధనుస్సు చాలా పవర్ఫుల్, చాలా స్ట్రెంగ్త్ ఉన్నది. అదే అమ్మవారు ఒక చేత్తో అనేసారంటే అమ్మవారికి చాలా పవర్ఫుల్నెస్ ఉందని చెప్పి స్వయంవరం ప్రకటించి ఆ శివధనుస్సుని ఎవరైతే ఎక్కుపెట్టి దాన్ని వెలుస్తారో వాళ్ళకిచ్చి సీతమ్మ వారినిచ్చి వివాహం చేద్దాం అనుకుంటారు. సో అలాగే చేస్తారు. ఎవరు వెలుస్తారు? శ్రీరామచంద్రుడు. సో శ్రీరామచంద్రుడికి సీతమ్మ వారికి చక్కగా వివాహం అవుద్ది. చక్కగా సీతమ్మ వారు శ్రీరాముడు అయోధ్యకు వెళ్ళగానే జనాలు అందరూ హ్యాపీనెస్తో ఉంటారు. ఇక దశరథుడు కూడా శ్రీరాముడికి చక్కగా పట్టాభిషేకం చేసి హ్యాపీగా రాజ్యం ఆయనకి ఇచ్చేద్దాం అనుకుంటారు. జనాలు కూడా చాలా సంతోషపడతారు. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా కన్నా? అస్సలు జరగదు. అయితే దశరథుడు 3వ భార్య కైకేయి అప్పటిదాకా రాముడు అంటే చాలా ఇష్టం. కానీ చెప్పుడు మాటలు విని, మంద్ర అనే సేవకురాలి మాటలు విని ఏం చేస్తుందామా? దశరథుడికి 2 కోరికలు అడుగుద్ది. ఒకటి భరతుడికి స్వయంవరం, ఇంకొకటి శ్రీరామచంద్రుని 14 ఏళ్ళ వనవాసం. దశరథుడు చాలా బాధపడతాడు. కానీ ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి ఇంకా ఆయన ఏం చేయలేకపోతాడు. అది తెలిసిన శ్రీరామచంద్రుడు ఆ రాజ్యాన్ని వదిలేసి 14 సంవత్సరాలు వనవాసంలో రెడీ అవుతాడు. ఇప్పటి రోజులో ఎవరినైనా ఆస్తి ఉంటే వదిలేసి వెళ్ళేవాళ్ళు. ఆయనతో పాటు గొప్ప సాత్వి అయిన సీతమ్మ వారు కూడా రెడీ అవుతారు. ఇంతకన్నా గొప్ప ఎవరని? లక్ష్మణుడు తమ్ముడై ఉండి ఆయన అన్నతో పాటు 14 ఏళ్ళ వనవాసం ఆయన కూడా చేద్దామని వాళ్ళ వైఫ్ని కూడా వదిలేసేసి ఊర్మిళాదేవిని వెళ్తాడు. తెలుసా కన్నా? అయితే అక్కడ వాళ్ళకి వనవాసంలో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మధ్యలో ఈ రావణాసుడు వచ్చి సీతమ్మ వారిని అపహరిస్తారు. అప్పుడు శ్రీరాముడు కిష్కింధాకాండకి వెళ్ళి సుగ్రీవుని సహాయంతో, వానరుల సహాయంతో, హనుమాన్ సహాయంతో లంకకి వెళ్తాడు యుద్ధానికి. మొత్తానికి రావణాసుడితో యుద్ధం చేసి మళ్ళా సీతమ్మను చక్కగా తీసుకొని వస్తారు. సీతమ్మను తీసుకొని రాగానే అయోధ్యకి అక్కడ అందరూ హ్యాపీగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారు. ఎలా ఉంది కన్నా మన శ్రీరాముని కదా?